వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతీయ స్టేట్ బ్యాంక్ ఆశా ఫౌండేషన్ ద్వారా 9th క్లాస్ నుంచి పీజీ వరకు చదువుకునే విద్యార్థుల కోసం స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేసింది. ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026 స్కీమ్ కింద విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు భారతీయ స్టేట్ బ్యాంక్ ఈ ఫౌండేషన్ ద్వారా 15,000 రూపాయల నుంచి సుమారుగా 5 లక్షల రూపాయలకు పైగా విలువైనటువంటి స్కాలర్షిప్స్ని మంజూరు చేస్తుంది. ఈ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి ఉన్న అర్హతలు ఏంటి, అలాగే ఎవరు అర్హులు, అలాగే ఏ కోర్సులు ఉన్నాయి, ఎంతమందికి ఈ స్కాలర్షిప్స్ ఇస్తారు, ఎంత అమౌంట్ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారనే వివరాలని ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి తెలియజేస్తున్నారు. భారతదేశంలో 100 కోట్ల రూపాయలు విలువైన స్కాలర్షిప్స్ని భారతీయ స్టేట్ బ్యాంకు అందిస్తుంది. ఇది భారతదేశంలో ఉన్న అతిపెద్ద కార్పొరేట్ స్కాలర్షిప్గా రికార్డులోకి ఎక్కింది. దేశవ్యాప్తంగా 25,000 పైగా విద్యార్థుల కోసం ఈ పథకాన్ని రూపొందించారు. విద్యాభ్యాసానికి ఆర్థిక ఇబ్బందులు కారణంగా అడ్డంకిగా మారడంతో ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకోవడానికి వెనకాడడంతో వారికి సహాయం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ఎస్బీఐ ఫౌండేషన్ ప్రకటించింది. అలాగే ఈ స్కాలర్షిప్ ద్వారా వివిధ విభాగాల విద్యార్థులకు అంటే 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక గ్రూపు, అలాగే డిగ్రీ విద్యార్థులు ఒక గ్రూపుగా, పీజీ విద్యార్థులు, అలాగే ఎంబీబీఎస్, ఐఐటీస్, ఐఐఎమ్స్, అలాగే ఓవర్సీస్లో చదువుతున్న విద్యార్థులను వేరు గ్రూప్స్గా డివైడ్ చేసి ఈ స్కాలర్షిప్స్ని అందిస్తారు. దీనికి దరఖాస్తు చేసుకునేందుకు గత విద్యా సంవత్సరంలో కనీసం 70% మార్కులు అంటే 7.5 CGPA సమానంగా వచ్చిన మార్కులు ఉన్నటువంటి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్న విద్యార్థులు అయితే నాకు గ్రేడ్ ఏ లేదా అంతకంటే బెటర్ దాన్ గుర్తింపు పొందిన విద్యా సంస్థలు, అలాగే NIRF టాప్ 300 సంస్థలు లేదా QS టాప్ 200 విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ స్కాలర్షిప్స్కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద 15,000 రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు స్కాలర్షిప్ అందిస్తారు. అయితే విద్యార్థి చదివే కోర్సు విభాగాన్ని బట్టి ఈ స్కాలర్షిప్ మారుతుంటుంది. అలాగే ఈ ఫస్ట్ టైం శాంక్షన్ అయినటువంటి విద్యార్థులు వారి యొక్క కోర్సు కొనసాగించడం, అలాగే ఆ కోర్సులో మంచి మెరిట్ సాధిస్తూ ఉంటే ఎంతవరకు చదువుకుంటే అంతవరకు కూడా కంటిన్యూషన్ ఈ స్కాలర్షిప్ని SBI ఫౌండేషన్ ద్వారా అందిస్తారు. అసలు విద్యార్థులు SBI ఆశా స్కాలర్షిప్ ఫౌండేషన్ నుంచి అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ఈ స్కాలర్షిప్తో పాటు మనకి అప్లికేషన్తో పాటు గత సంవత్సరం వచ్చినటువంటి మార్క్స్ సంబంధించిన మార్క్స్ మేము, అలాగే ఈ సంవత్సరం చదువుతున్నటువంటి ఎడ్యుకేషనల్ ప్రూఫ్, తర్వాత ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంటు, పాస్పోర్ట్ ఫోటో ఇవి ప్రధానంగా కావాల్సి ఉంటాయి. వీటితో పాటు మనకి అభ్యర్థి యొక్క ఇంకేమైనా అదనపు క్వాలిఫికేషన్స్ కానీ, లేదా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు లేదా తండ్రి లేదా తల్లి ఒకరు లేకపోయినా అనాథ పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్, పేరెంట్ డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళకి కూడా ఇందులో ప్రిఫరెన్స్ ఉంటుంది. అయితే ఏ కేటగిరీస్కి ఎంత ఇస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. అయితే ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఆన్లైన్లో 4/9/2026 చివరి తేదీ. మనకి ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్ అంటే 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇచ్చే స్కాలర్షిప్ 15,000 రూపాయలు ఇస్తారు. దీనికి సంబంధించి మినిమం 7.5 CGPA గత సంవత్సరం సాధించిన విద్యార్థులు అర్హులు. అయితే 65% SC STలకి, 60% హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి ఆ పర్సంటేజ్లో రిలాక్సేషన్ ఇచ్చారు. యాన్యువల్ ఇన్కమ్ కూడా 3 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉండకూడదు. డాక్యుమెంట్స్ వచ్చేసరికి స్కూల్ స్టూడెంట్స్ అంటే 9th నుంచి 12th చదివే విద్యార్థులు మార్క్ షీట్స్, అలాగే ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, స్కూల్ బోనాఫైడ్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్, అలాగే పాస్పోర్ట్ ఫోటో ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి ఉంటుంది. ఇక నెక్స్ట్ గ్రూప్ అండర్ గ్రాడ్యుయేట్ గ్రూప్లో 75,000 రూపాయల స్కాలర్షిప్ ఇస్తారు. దీనిలో మనకి ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇందాక చెప్పిన 7.5 CGPA లేదా 75% మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థులు అర్హులు. అయితే SC STకి 65%, హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 60% ఉంటే సరిపోద్ది. వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ మాత్రం 6 లక్షల రూపాయలకి దాటకూడదు. అలాగే ప్రజెంట్ చదువుతున్న ఇన్స్టిట్యూషను NIRFలో కానీ NACలో కానీ గుర్తింపు పొందింది ఉండాలి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసినట్లయితే ఇంటర్మీడియట్
మార్క్స్ లిస్ట్తో పాటు ఇప్పుడు డిగ్రీ చదువుతున్నటువంటి సెమిస్టర్ మార్క్ షీట్, అలాగే ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇంకా బోనాఫైడ్ సర్టిఫికేట్, అడ్మిషన్ లెటర్, ఫీ రసీటు, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ ఫోటో వీటి సబ్మిట్ చేయాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అంటే నెక్స్ట్ గ్రూప్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులకి 1,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తారు. వీళ్ళకి సంబంధించి ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే 7.5 CGPA గత ఫలితంలో రావాల్సి ఉంటుంది. అలాగే 75% మార్క్స్ ఉన్న సరిపోతుంది. అయితే ఇందాక చెప్పినట్టుగానే SC STకి 65%, హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 60% ఈ రిలాక్సేషన్ కల్పించారు. యాన్యువల్ ఇన్కమ్ కూడా 6 lakhs దాటకూడదు. ప్రజెంట్ చదువుతున్న విద్యా సంస్థ NIRFలో కానీ NACలో కానీ గుర్తింపు పొందిందే ఉండాలి. డాక్యుమెంట్స్ చూసినట్టయితే గ్రాడ్యుయేషను సంబంధించిన ప్రొవిజనల్ లేదా మార్క్ లిస్ట్ ప్లస్ వాళ్ళ సెమిస్టర్ మార్క్ షీట్స్, అలాగే ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇంకా అడ్మిషన్ లెటర్, బోనాఫైడ్ సర్టిఫికేట్, ఫీ రసీట్, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ ఫోటో వీటిని సబ్మిట్ చేయాలి. ఇక మెడికల్ చదువుతున్న విద్యార్థులకు నీట్ ద్వారా MBBS చదువుతున్న విద్యార్థులకి 2 లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తారు. ఈ స్కాలర్షిప్ సంబంధించి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూద్దాం. డాక్యుమెంట్స్లో వచ్చేసరికి ప్రీవియస్ మార్క్ లిస్టు, అలాగే నీట్ స్కోర్ కార్డు, ఇంకా ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు ప్లస్ ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్, మెడికల్ కాలేజ్ ఏదైతే అలాట్ అయిందో దానికి సంబంధించిన బోనాఫైడ్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ ఫోటో వీటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే MBBS AIIMSలో కానీ లేదా మెడికల్ కాలేజ్ వాళ్ళని కూడా దీనికి ఎలిజిబుల్. అలాగే నీట్ స్కోర్ కార్డు తప్పనిసరిగా జడ్జ్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి ఇన్కమ్, ఫ్యామిలీ ఇన్కమ్ 6 లక్షల రూపాయలు దాటకూడదు. మార్క్స్ 7.5 CGPA లేదా 75% మార్క్స్ ఉంటే సరిపోద్ది. IIT స్టూడెంట్స్ వచ్చేసరికి JEE అడ్వాన్స్డ్ రాసినటువంటి విద్యార్థులు 2 లక్షల రూపాయల స్కాలర్షిప్ పొందవచ్చు. వీరికి కూడా దేశంలో ఉన్నటువంటి 23 IITsలో చదువుతున్న విద్యార్థులు ఎవరికైనా ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది. అలాగే యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ 6 లక్షల రూపాయలు దాటకూడదు. JEE అడ్వాన్స్డ్ స్కోర్ కార్డు తప్పనిసరిగా ఈ సంస్థను కలిగి ఉండాలి. ఇక ఈ జనరల్గా వీటిలో ఈ స్కాలర్షిప్స్లో SBI 50% సీట్స్ని ఉమెన్కి రిజర్వ్ చేసింది, 50% సీట్స్ని ఉమెన్కి రిజర్వ్ చేసింది. వీటిలో 25% SC క్యాండిడేట్స్కి, 25% ST క్యాండిడేట్స్కి, 5% హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి కూడా రిజర్వేషన్ వర్తిస్తుంది. కాబట్టి ఈ స్కాలర్షిప్ని సద్వినియోగం చేసుకోవాల్సిన సూచిస్తున్నాం. అలాగే IIMలో చదివే విద్యార్థులకు, అలాగే ఓవర్సీస్లో అంటే విదేశాల్లో చదివే విద్యార్థులకు కూడా ఈ SBI ఆశా స్కాలర్షిప్ని పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. కాబట్టి ఈ సెప్టెంబర్ 4, 2026 తేదీలోపు ఈ SBI ఆశా ఫౌండేషన్ స్కాలర్షిప్కి దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.